హాయ్ అండి, వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్. ఈరోజు వీడియోలో అయితే మొక్కలకి ఎన్పికే అందించే ఒక మ్యాజికల్ ఫెర్టిలైజర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఆవాలండి, ఆవాలలో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది మొక్కలకి మనకి ఎన్పికే లాగా యూజ్ అవుతుంది. ఆవాలు మస్టర్డ్ కేక్ పౌడరు లేదంటే చెక్క అలా దొరికిన వాళ్ళు అలా అయినా యూజ్ చేసుకోవచ్చు. లేని వాళ్ళు ఈ విధంగా ఆవాలను వాడుకోవచ్చు. మస్టర్డ్ కేక్ పౌడర్ కానీ చెక్క కానీ దొరికిన వాళ్ళు అది ఆయిల్ తీసేస్తారు కాబట్టి దానిని కొంచెం ఎక్కువ వాడుకున్నా పర్వాలేదు. అలా కాకుండా ఈ విధంగా డైరెక్ట్గా ఆవాలను వాడేవారు మాత్రం చాలా తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. ఇవైతే ఒక 50 గ్రాముల వరకు ఉంటాయి. వీటిని ముందుగా మిక్సీలో పౌడర్లా చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అరటిపండు తొక్కలను తీసుకోవాలి. ఇవైతే ఒక డజన్ వరకు ఉంటాయండి. వీటిని చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసుకోవాలి. అరటిపండు తొక్కలలో కూడా పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఉంటాయి. ఇవి మొక్కల యొక్క రూట్ సిస్టమ్ అనేది చక్కగా పెరగడానికి, అలాగే పూత పిందె అది నిలబడి ఫ్రూట్ సైజ్ అది కూడా బాగా రావడానికి చాలా దోహదపడతాయి. ఈ విధంగా అరటిపండు తొక్కలను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇప్పుడు ఈ మిక్సీలో వేసుకుని ఇలాగా ఒకసారి మిక్సీలో తిప్పుకోవాలి. ఇప్పుడు టీ పౌడర్ అండి, ఇది మనం ఇంట్లో టీ చేసుకోగా వేస్ట్ ఉంటుంది కదా, దానిని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. నేను ఈ విధంగా ఒక కంటైనర్లోకి తీసుకున్నాను. ఈ టీ పౌడర్ వచ్చి ఒక 200 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఇది క్వాంటిటీ ఎక్కువై మిక్సీ సరిపోకపోతే కొంచెం కొంచెంగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బకెట్ కానీ ఒక డ్రమ్ కానీ తీసుకోవాలి. దీనిలోకి మనం గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ అంతా కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలోకి ఒక గుప్పెడు బెల్లం యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక గుప్పెడు బెల్లం లేదంటే అంతకంటే తక్కువ వేసుకున్నా పర్వాలేదు, ఇంకా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. కొంచెం బెల్లం యాడ్ చేసుకుని ఇప్పుడు దీనికి వాటర్ యాడ్ చేసి మొత్తం కూడా మిక్స్ చేసుకుని దీనిని నీడ పట్టునే దీనిపైన ఒక క్లాత్ కానీ లేదంటే గోనె సంచులు అవి ఉంటాయి కదా, అలాంటి వాటిని కప్పి నీడ పట్టునే ఉంచాలి. అలాగే ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా ఈ విధంగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక కర్రతోటి ఇలా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా 3 నుంచి 4 రోజుల వరకు చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే మా గార్డెన్లో మా టెర్రస్ పైకి పంది కుక్కలు అయితే వచ్చి మా గార్డెన్లోని టబ్స్లో మొత్తం ఈ విధంగా మట్టి అంతా లాగేస్తున్నాయండి. ఈ మట్టిలో ఉండే వానపాములు వాటిని తినడం కోసం ఇలా వస్తున్నట్టున్నాయి. ఇలా అయితే నాకు చాలా పాదుల మొక్కలు కూడా చనిపోయాయండి. మొత్తం రూట్స్తో సహా ఇవి తీసేసినాయి. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది ఒక పేరుపాదు ఏ విధంగా అయిపోయిందో. ఇదైతే పుదీనా, ఇందులో టమాటా మొక్కలు కూడా వేశాను. దీంట్లో కూడా ఏ విధంగా హోల్ పెట్టేసినాయో. ఇలా ఇంకా చూసి ఇంకా పైకి ఇంకా వాటిని కంట్రోల్ చేయడం కోసం, పైకి రాకుండా ఉండడం కోసం మెట్ల దగ్గర అడ్డం పెట్టేసరికి ఇంకా అవి పైకి రావడం అయితే తగ్గింది. మనం తయారు చేసుకున్న ఎన్పికే ఫెర్టిలైజర్ అయితే అది 3 డేస్ వరకు కూడా అదే విధంగా ఉంచేసి దానిని మార్నింగ్ ఈవినింగ్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కలుపుతూ ఉంటే మనకి 4వ రోజుకి మనం మొక్కలకి ఇవ్వడానికి రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే ఈరోజు ఆ ఫెర్టిలైజర్ ఎలా ఉన్నది ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. అలాగే నేను కొన్ని రకాల విత్తనాలు కూడా పెట్టుకున్నాను. అంటే మనకి ఇది ఫిబ్రవరి నెల కదా, మనకి మే నెలకి మనం సీడ్లింగ్స్ అవి పెట్టుకుంటే అంటే ఎండలు మరీ ముదిరిపోకుండా మనం ఇప్పుడే అంటే ఫిబ్రవరి మార్చి ఫస్ట్ వీక్ కల్లా మనం ఇలా కొత్తగా విత్తనాలు అవి పెట్టేసుకుంటే మనకి ఆ టైంకి అవి బాగా వచ్చి రెడీ అవుతాయి కాబట్టి మొక్కలు పెరుగుతాయి కాబట్టి ఇంకా ఎండల వల్ల వాటికి ఇబ్బంది అయితే ఉండదు. ఇదండి మామిడల్లం అండి. ఈరోజు మామిడల్లం అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. దీనిని వేసిన తర్వాత అయితే నేను అసలు తీయలేదు. ఇది 1 year అయింది. ఇది ఇంకా డైలీ హార్వెస్ట్ చేద్దాం అనుకునేసరికి ఈ విధంగా అయిపోయింది. చాలా లేట్ అయింది. ఇది అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే ఈరోజు చూద్దాం. ఇది వేసి 1 year అయింది. ఈ మామిడల్లం అయితే మనకి శీతాకాలమే వస్తుంది. దీనిని మనం పచ్చడి చేసుకోవచ్చు. అలాగే వీటిని మామిడల్లం బద్దలని అవి జలుబుకి దగ్గుకి బాగా పనిచేస్తాయంట. అలా చేసుకుని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. పచ్చడి అయితే మనకి సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది. ఇదైతే అల్లం ఉన్నట్లయితే లేదండి. ఇది మనం సీడ్స్ అంటే పసుపు దుంపలు నాటుకుంటాం కదా, ఆ విధంగా ఉంది. పక్కన ఉన్నది అంటే అల్లం టైప్ అయితే ఇది మొత్తం పాడైపోయి మట్టిలో కలిసిపోయింది. అంటే దీనిని హార్వెస్ట్ చేయడం అయితే చాలా లేట్ చేసాం.
ఈ సంవత్సరం అయితే మామిడి అల్లం వాడుకోవడానికైతే ఉండకపోవచ్చు. మళ్ళీ వీటిని నాటుకుని నెక్స్ట్ ఇయర్ అయినా కొంచెం త్వరగా అయితే చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నీ కూడా అలానే ఉన్నాయి. దీని పక్కన కొంచెం మాత్రం ఉన్నాయి ఇలాగ అల్లం టైప్లోని. వాటిని మాత్రం ఎలా ఉంటుందో అసలు చూడాలి, కొంచెమన్నా పచ్చడి చేసి. ఈ దుంపలకైతే ఇవి రెడీ అయిపోయి మళ్ళీ మొక్కలు అయితే వచ్చేస్తున్నాయి, చిన్న చిన్నగా మొలకలు. అవి ఇక్కడ చూస్తే కనిపిస్తుంది. వీటిని మళ్ళీ మనం నాటేసుకోవడమే. ఇక్కడైతే నేను కొన్ని సీడ్స్ అయితే ఆన్లైన్లో తెప్పించుకున్నాను. ఇవి నానబెట్టుకున్నానండి ముందుగానే, బెండ విత్తనాలు. వీటిలో మాకు ఇక్కడ దొరకనివి అయితే ఏనుగు దంతం బెండ, అలాగే చెట్టు బెండ, ఇలా కొన్ని రకాలైతే మాకు ఇక్కడ దొరకవు. వాటిని అయితే నేను ఆన్లైన్లో తెప్పించుకుని ముందు రోజు నైటే వీటిని ఈ విధంగా నానబెట్టుకున్నాను. అలాగే వంకాయల్లో కూడా చాలా రకాలు తెప్పించానండి. తెల్ల వంకాయ, పింక్ వంకాయ, పర్పుల్, అలాగే గ్రీను, ఇంకా ఇండిగో ప్లాంట్ సీడ్స్, ఆకాకర, ఇవన్నీ కూడా బీరకాయ, మొత్తం చాలా రకాల సీడ్స్ అయితే తెప్పించుకున్నాను. ఇవన్నీ కూడా మన ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి, వాళ్ళ దగ్గర నుంచి అయితే నేను తెప్పించుకున్నానండి. ఇవన్నీ ఎలా జర్నేట్ అవుతాయి ఏంటి అనేది అయితే చూడాలి. ఇవి మాకైతే ఇక్కడ దొరకని సీడ్స్ అండి, నార్మల్వే దొరుకుతాయి. మనకి బయట కొంటే చాలా తక్కువలోనే వస్తాయి, కానీ ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువైనా కానీ రేర్ వెరైటీస్ ఇక్కడ దొరకనివి కాబట్టి నేను ఆ విధంగా తెప్పించుకున్నాను. ఇలా ఆకాకర, బెండ ఇవైతే నేను ముందు రోజే నానబెట్టుకున్నాను. అలాగే ఒక స్టిక్స్ పైన వాటి పేర్లు కూడా రాసుకుని ఉంచుకున్నాను. ఇక్కడ నేను ఆల్రెడీ బెండ మొక్కలు అయితే పెట్టేసుకున్నాను. ఇవి మా గార్డెన్లో వచ్చిన బెండ చెట్ల నుంచి వచ్చిన సీడ్స్ అనండి. ఇవి ఆల్రెడీ కాయడం కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇవి అవుతూ ఉన్నప్పుడు అవి కూడా పెట్టుకుంటే ఈ సమ్మర్కి అయితే ఈ మొక్కలు అయితే సరిపోతాయి. ఇలా సీడ్స్ పెట్టుకోవడానికి నేను ఈ విధంగా వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటిని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా పెట్టుకుని వీటిని మట్టితో ఈ విధంగా ఫిల్ చేసుకుని ముందు రోజే తడిపేసి ఉంచుకుంటే మనం సీడ్స్ పెట్టేక తర్వాత పొడి మట్టిలో మనం వేసిన ఆ సీడ్స్ అనేవి లోపల వరకు వెళ్లకుండా కరెక్ట్గా ఉంటాయి. ఈ విధంగా నేను అన్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఇలా పెద్ద కంటైనర్స్లో అయితే వంగనారు అయితే వేసుకుంటున్నాను. ఇలా మనకి సమ్మర్కి కూరగాయల నార్లు అవి పెట్టుకునేవాళ్ళు ఈ ఫిబ్రవరిలో పెట్టేసుకుంటే బాగుంటుందండి. అలా కుదరినప్పుడు మార్చి ఫస్ట్ వీక్లో కల్లా మనం పెట్టేసుకుని మొక్కలైతే రెడీ చేసుకోవాలి. ఈ వంగనారు వేసుకున్నాక ఈ వంగ మొక్కలు అయితే మనకి 2 సంవత్సరాల వరకు ఉంటాయండి. వీటి నుంచే ఈసారి సీడ్స్ అయితే మనం కలెక్ట్ చేసుకోవడం అయితే చేయాలి. ఎందుకంటే ఇలా సీడ్స్ తెప్పించుకుని అంత కాస్ట్ ఖర్చు పెట్టడం కంటే మన గార్డెన్లో మనం వేసుకున్న మొక్కల నుంచే మనం సీడ్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. ఈసారి వంగ మొక్కల నుంచి అయితే నేను కలెక్ట్ చేయాలి. నేనైతే చాలా తక్కువే వేశాను సీడ్స్ అయితే. ఈ విధంగా పల్చగా చల్లుకోవాలి. ఇవైతే ఇండిగో ప్లాంట్ సీడ్స్ అండి. వీటిని కూడా తెప్పించాను. ఇండిగో ప్లాంట్స్ పెంచాలని, ఇది మన హెయిర్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. జుట్టుని నల్లగా చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను బెండ విత్తనాలు అయితే ఈ విధంగా వాటర్ బాటిల్స్ కట్ చేశాను కదా, వీటిలో పెడతాను. మనం బెండ విత్తనాలు ఇలా నారులాగా పోసుకొని మళ్ళీ వాటిని తీసి రీప్లాంట్ చేస్తే అవి కొంచెం షాక్కి గురవుతాయి. అందుకని ఇలా పెట్టుకుంటే వీటిలోనే ఈ మట్టితో సహా తీసేసి కొంచెం పెరిగిన తర్వాత అందులో పెట్టేస్తాను. వంగనారు అవి అయితే మనం ఈ విధంగా అంటే మొక్కని తీసేసి మళ్ళీ పెట్టినా అవి ఈజీగానే సర్వైవ్ అవుతాయి. కానీ బెండ మొక్కలు అలా కాదు, అవి కొంచెం మళ్ళీ అలా నాటుకోవడానికి కొంచెం టైం పడుతుంది. మీరు ఇంతకుముందు నా బెండ మొక్కలు అయితే చూశారు కదా, నేను ఈ విధంగానే ఒక దాంట్లో నారైతే మొత్తం బెండ విత్తనాలు చల్లేసి ఆ వచ్చిన వాటిని జాగ్రత్తగా మట్టితో సహా తీసి పెట్టుకున్నాను. ఆకాకర విత్తనాలు కూడా తెప్పించుకున్నాను. మాకైతే ఇక్కడ బల్బ్స్ కానీ సీడ్స్ కానీ అయితే దొరకవు, అందుకని వాటిని కూడా తెప్పించాను. వాటిని ఇప్పుడే పెట్టేసుకుంటే అవి విత్తనాలు స్ప్రౌట్ అవడానికి మనకి తయారవడానికి చాలా టైం పడుతుంది. అలాగే సక్సెస్ అవ్వడానికి కూడా, మనం పెట్టిన సీడ్స్ సక్సెస్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగానే ఉంటాయి ఈ విధంగా. అందుకనే వీటిని ఎక్కువగానే నాటుతున్నాను, కనీసం కొన్నైనా వస్తాయి కదా అని. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి చేరువవుతాయి. అలాగే మనం సమ్మర్లో నాటుకునే విత్తనాల్లో అయితే బీరకాయలు పెట్టుకోవచ్చు. అలాగే కాకరకాయ బీరకాయ మనకి ఎప్పుడూ కాస్తాయి. ఆనపకాయల్లో అయితే రౌండీ కాకుండా పొడవి ఉంటాయి కదా, వాటిని నాటుకోవచ్చు. అలాగే దోసకాయలు కూడా మనకి సమ్మర్లో బాగా వస్తాయండి, దోసకాయలు నాటుకోవచ్చు. అలాగే నేతిబీర,
ఇంకా బెండ మొక్కలు వస్తాయి. వాటిని ఇప్పుడే మనం నాటేసుకుంటే సమ్మర్కి మనకి బెండకాయలు అయితే ఉంటాయి. వంకాయలు కూడా మనకి ఎప్పుడూ కాస్తూనే ఉంటాయి. అదేవిధంగా ఆకుకూరలు కూడా అన్ని రకాలు కూడా మనకి సమ్మర్లో కూడా బాగానే వస్తాయండి. అలాగే పుదీనా అయితే మనకి పుదీనా కంటిన్యూగా రావడానికైతే మనం ఆ పుదీనాని డైరెక్ట్గా ఎండలో కాకుండా కొంచెం షేడ్లో పెట్టుకుంటే మనకి ఇలా సమ్మర్లో కూడా పుదీనా ఉంటుంది. అలాగే పచ్చిమిర్చి కూడా మనకి కాస్తూ ఉంటుందండి ఎప్పుడూను. టమాటా దగ్గరికి వచ్చేసరికి నాటు వెరైటీ కాకుండా హైబ్రిడ్ వెరైటీ అయితే మనకి సమ్మర్లో కూడా టమాటాలు వస్తాయి. అలాగే ముల్లంగి కూడా మనకి సమ్మర్లో నాటుకోవచ్చు. ఇలా విత్తనాలన్నీ కూడా వేసేసుకున్న తర్వాత వాటిపైన పల్చగా ఒక లేయర్ మట్టి వేసుకోవాలండి. మరి ఎక్కువగా అయితే వేయొద్దు, చాలా పల్చగా వేసుకోవాలి. ఎక్కువగా వేస్తే అవి పైకి స్ప్రౌట్ అవడానికి చాలా టైం పడుతుంది. ఈ విధంగా మట్టి వేసుకున్న తర్వాత ఒకసారి తడుపుకోవాలి. నేనైతే ఇక్కడ ఇది మట్టి బాగా తడుపుకున్నాను కాబట్టి ఇప్పుడు పైన ఉన్న మట్టిని అయితే తడపట్లేదు. ఇప్పుడైతే మనం తయారు చేసుకున్న ఫెర్టిలైజర్ అయితే ఏ విధంగా ఉంది 3 days తర్వాత దానిని అయితే ఇప్పుడు ఏ విధంగా ఇవ్వాలి చూద్దాం. చూస్తున్నారు కదా, ఇక్కడ పైన ఒక లేయర్ లాగా బయటగా ఎలా ఫామ్ అయింది. ఈ ఫెర్టిలైజర్ని మనం ఇలా ఫర్మెంట్ చేసి నీడపట్టని ఉంచుకుని చేయడం వల్ల ఇందులో ఉన్న మైక్రోబ్స్ అవి పెరిగి మన మట్టికి మంచి పోషకాలు అనేవి అందిస్తుంది. అలాగే మట్టిలో అంటే జీవం లేని మట్టికి కూడా ఇది జీవం తీసుకొస్తుంది. అదేవిధంగా మట్టిని కుళ్ళపరిచి రూట్ సిస్టమ్ అనేది బలంగా పెరగడానికి కూడా ఇది బాగా దోహదపడుతుంది. నేనైతే ప్రతిరోజు ఈ విధంగానే అయితే కలుపుకున్నాను. ఇప్పుడు దీనిని మొక్కలకి ఎలా ఇవ్వాలి అనేది చూద్దాం. ఇలా తయారు చేసుకున్న ఈ లిక్విడ్ని అయితే నేను సగం వరకు వాడాను. ఫస్ట్ అయితే దీనికి 10 రెట్లు వాటర్ అయితే యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని మొక్కలకి ఇవ్వాలి. మనం కుండీలలో మట్టి కూడా ఎక్కువ ఫిల్ చేసుకుంటే అస్తమానం కూడా అంటే మనం ప్రతిసారి కంపోస్ట్లు మెన్యూస్ ఇవ్వడానికి అవకాశం అనేది తక్కువ ఉంటుంది. అంటే మట్టి ఎక్కువగా ఉండడం వల్ల వాటిని మనం ఇస్తే పైనే ఉండిపోతూ ఉంటాయి. అలా మట్టి నింపుకున్నప్పుడు ఈ విధంగా మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవి తయారు చేసుకుని ఇవ్వడం వల్ల ఆ మట్టి మనం టబ్ నిండా నింపుకున్నా కానీ మనకి ఇబ్బంది అనేది ఉండదు. ఈ విధంగా నేను తయారు చేసుకునే లిక్విడ్ని అయితే నేను ఇప్పుడు మీకు చూశారు కదా, అది సగం వరకు మాత్రమే పోసుకున్నాను. దానికి 10 times వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇందులో మనం ఆవపిండి వాడతాం కాబట్టి, అంటే ఆవపిండి వేడి అని అంటాం కదా, మొక్కలకు కూడా ఇది ఏమన్నా ఇబ్బంది కలిగిస్తుంది అలాంటిది అంటే సమ్మర్లో అయితే మనం దీనిని కొంచెం తక్కువగా వాడుకుంటే సరిపోతుంది. మనకి వింటర్లో మనం వాడుకుంటాం కాబట్టి మొక్కలకి ఏ ఇబ్బంది ఉండదు. కాబట్టి ఎండాకాలం వాడుకునే వాళ్ళైతే ఆవపిండి కానీ ఆవచెక్క కానీ తక్కువ వాడుకోవడం మంచిది. ఇదండి ఈనాటి వీడియో. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.